నమస్కారం సార్. నమస్తే సార్. సహస్ర చంద్ర దర్శనం పేరుతో ఇటీవల మీ అభిమానులందరూ కూడా మీ పుట్టినరోజు పండుగలను చాలా ఘనంగా నిర్వహించారు హైదరాబాద్లో. 82 సంవత్సరాలను పూర్తి చేసుకుని 83వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈటీవీ2 సుఖీహో తరఫున మీకు శుభాభినందనలండి. 80వ ఓడిలో కూడా అంటే 83 సంవత్సరాల వయసులో కూడా మీరు ఎంతో యంగ్గా కనిపిస్తున్నారు. 60లో కూడా 20లో ఉన్నట్టుగా ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైందంటారు? ఫండమెంటల్గా హెరిడిటరీ 50% వర్కౌట్ అవుతుంది. తల్లిదండ్రులు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళు ఇచ్చే జీన్స్, దానిపైన ఆధారపడి ఉంటుంది. చాలా 50%, 25% మన మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. అనదర్ 25% మన మెంటల్ యాటిట్యూడ్ పైన ఆధారపడి. ప్రతి చిన్న విషయానికి సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యి ఇది మనకే బాధ వచ్చిందనుకుంటే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి, దాని మూలంగా డయాబెటీస్ వస్తుంది, దాని మూలంగా అనేక జబ్బులు వస్తాయి, దాని మూలంగా అజీర్ణం ఏర్పడుతుంది, ఇన్ని వస్తాయి. నాకు సంబంధించినంత వరకు ఇది అక్కడికక్కడ రామ్. అందుకని నా ఆరోగ్యం బాగుంటుంది. కారణం అది. అంటే ఈ వయసులో కర్ర లేకుండా నడవడం, ఊతం లేకుండా నడవడం అసాధ్యం కదండి. ఇంకా మీరు హీరోలానే నడుస్తూ ఉన్నారు. అసాధ్యం అంటారేంటండి? నేను కర్ర పట్టుకోకుండా నడుచున్నా ఆయన డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంటే అదేంటి ఉన్నా కదా. అదేం లేదండి. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్. మై మైండ్ ఈజ్ సో యంగ్. నాకు వయసు వచ్చిందని ఇంతవరకు నేను అనుకునేది సార్. టు టెల్ యూ ది ఫ్యాక్ట్. శరీరం రాక తప్పదండి. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుకు నీళ్లు పోస్తాం, ఫెర్టిలైజర్స్ వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎప్పటికప్పుడు రాలిపోక తప్పదు. సిమిలర్లీ విత్ మీ. ఎప్పటికప్పుడు పోక తప్పదు కదా. ఆ పోయేంత వరకు మనం సరిగ్గా మన మనసుని నియంత్రించుకోగలిగితే, నిజం చెప్పాలంటే నా వైఫ్కి మైగ్రేన్ ఉందండి మా పెళ్లి ముందు నుంచి. ఎట్ హర్ 15th year. నౌ షీ ఈజ్ 73. ఎప్పుడైనా తలనొప్పి చాలా బాధపడుతుంది. ఎప్పుడైనా ఈ తలనొప్పి నాకు వస్తే బాగుండును, ఐ కెన్ ఫీల్ హౌ షీ ఈజ్ సఫరింగ్ అని నా యాంగిల్. ఐ నెవర్ హ్యాడ్ ఇట్. అజీర్ణం అనేది కడుపులో నొప్పి ఎలా ఉంటుంది నాకు ఎప్పుడు తెలియదు. గ్రేట్. జ్వరం నేను ఎప్పుడో 55లో మా ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు నేను నా వైఫ్ ఒక రెస్ట్ కోసం అని మేలో కాశ్మీర్ వెళ్ళాను సార్. అక్కడ స్మాల్ పాక్స్ వచ్చింది. జీవితంలో తొలిసారి తెనాలి రామకృష్ణ టైం. దానికి ఇక ఈ మాకు అంతా పొక్కులు వస్తే నేనేం చేశానంటే, ఈ పాత చింతకాయ పచ్చడిపై నాకు నమ్మకాలు లేదు. వాళ్ళంతా వేపాకు అవి పట్టుకొచ్చాను. ఉన్నాం డైరెక్టర్ ఎవరున్నాడు, బాగా మంచి డాక్టర్ ఎవరున్నారు మీ ఊళ్ళో అని పిలిచి వాటితో కాల్పించేశాను. మన ఏనుగు దొక్కే సీన్లో ఇంతవరకు భూమిలో పాతి పెడితే తెనాలి రామకృష్ణలో ఒక షాట్ కనిపిస్తాను అక్కడ. అట్లా కాల్పించేశాను. అలా స్మాల్ పాక్స్ వచ్చింది. అప్పుడే నాకు గుర్తు, నాకు జ్వరం వచ్చినట్టు. నాకు ఇంతవరకు జ్వరం రాలేదు. నిద్ర లేని తనం లేదు నాకు ఇంతవరకు. ఇక్కడ పడుకోమంటే రెడీ వితిన్ 5 minutes. అంటే సినిమా ప్రపంచంలో డబ్బుతో పాటు ఖ్యాతి ఇవన్నీ కూడా వస్తుంటాయండి. అంటే జీవితం తొలి దశలో ఉన్నప్పుడు అయితే కొన్ని చెడు అలవాట్లు కూడా, ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు కూడా చాలా అలవాటయ్యే అవకాశం ఉంది. అయితే మీ విషయంలో మీ ఆరోగ్యాన్ని మీరు ఎట్లా కాపాడుకున్నారు? అంటే వీటికి దూరంగా. అంటే చెడు అన్నిటికీ నేను దగ్గరగా ఉండి దూరంగా ఉంటానండి. నాలా అతి సర్వత్రా వర్జయేత్ అని ఒక నానుడి ఉంది కదా. ఏదైనా అతి. భోజనం చేయడం రుచిగా ఉందని ఎక్కువ తింటే ఎట్లగా. అంటే తప్పనిసరిగా పార్టీలకి, పబ్బులకి వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా కొంత ఒత్తిడి మేరకు. అక్కడ భోజనం చేయకుండా వచ్చేస్తాను. ఏదో కబుర్లు చెప్పి అది చెప్పి వచ్చేస్తాను. కారణం నాకు పశ్చిమ భోజనాలు అండి. అది కొన్ని అబద్ధాలని కొంచెం మంచి వాటికి ఉపయోగిస్తాం, మంచిది. అబద్ధాలని చెడుకి ఉపయోగించుకోకుండా కొంచెం మంచి పనులకు ఉపయోగిస్తే మంచిది. ఎవరో వచ్చారండి, మరి ఇంట్లో అక్కడ ఎవరో వచ్చారంటే అర్జెంటుగా ఎవరో వచ్చారు అంచేతని వెళ్ళాలని చెప్పి వచ్చేసాడు. ఏం చేస్తాం మరి? అక్కడ మంచి బాగా రుచిగా ఉండాలని వేపుతారు, బాగా ఆయిల్స్ వేస్తారు, రుచిగా ఉంటాయి, మసాలాలు వేస్తారు. అవి తింటే ఆరోగ్యానికి చెడు. సో దట్ వీ గాట్ టు అవాయిడ్ దమ్. అంచేత మితాహారం ఆల్వేస్. కారణం ఏంటంటే నా ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఒక రహస్యం పెద్ద నేను బయట ఎప్పుడు సభల్లో చెప్పేది, 25 సంవత్సరాలు లేదు
25 సంవత్సరానికి తినడానికి వీల్లేదు. మరి అంటే ఈ పరిస్థితి ఏంటంటే ఊరిని కడుపు నిండా కోరుకున్నాయన్నీ ఈ రోజున మన బజార్ వెళ్ళి పబ్స్కి వెళ్ళి తినడానికి వీల్లేదు కదా. వెళ్ళగానే 250 రూపాయలు జీతం. బలరామయ్య గారి పుణ్యం అంటూ ఆయన నన్ను బజార్ స్టేషన్లో తీసుకెళ్తే 250 రూపాయలు జీతం నెలకి భోజనం పెట్టి రూమ్ ఇచ్చి 250 రూపాయలు అంటే మరి నేను పేదవాడిని అయ్యే 200 రూపాయలు దాచుకోవాలి. 50 రూపాయలు ఈ సినిమాలకి ట్రాములకి, అప్పుడు ట్రాములే కదా, బీచ్లకి, మురుకులు తినడానికి, కాఫీలకి ఎప్పుడన్నా బజార్లో స్పెన్సర్లో ఉన్న కాఫీ బాగుంటుందని వెళ్ళి తాగడానికి. వాళ్ళ సైకిల్ కొనే స్థితి లేదు. ర్యాలీ సైకిల్ 160 రూపాయలు అప్పుడు. అలా స్టార్ట్ అయిన జీవితంలో ఎట్లా కడుపు నిండా తింటాం. పాండి బజార్ ఉండేది మద్రాసులో. ఇడ్లీ అడన్నర, సాంబార్ మాత్రం ఫ్రీ. మళ్ళీ రెండో ప్లేట్ తినాలనిపించేది. కానీ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ పప్పు సాంబారు మాత్రం ఫ్రీ. పెద్దగా ఏమీ లేకుండా స్టార్చ్ మాత్రం ఉన్నది ఇడ్లీ ఖరీదు. అందుకని ప్రోటీన్ ఉంది కదా, ఇక్కడ దీనికైతే డబ్బు ఇవ్వాలి, దానికి డబ్బు అవసరం సాంబార్ అనేవాడు. 2-3 రోజులు చూసి వీడు ఎవడో సాంబార్ గడ వచ్చాడని కళ్ళు అల్లి చూడడం మొదలుపెట్టాడు. అయినా నేను వదిలిపెట్టలేదు. సాంబార్ లాగించాడు. మరి అవి కొంటే డబ్బు అయిపోతుంది కదా. మన 50 రూపాయల బడ్జెట్, నెలకు 50 రూపాయల బడ్జెట్ కదా ఉన్నది. తినడానికి పెద్దగా అవకాశం ఉండేది కాదు. అందుకని అది కూడా అంటే నేను ఎందుకు చెప్పొస్తున్నానంటే సార్, దీని తర్వాత నా 25వ సంవత్సరం వచ్చేటప్పటికి ఐ బికేమ్ పాపులర్. దెన్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఈట్, ఎంజాయ్. బట్ అక్కడి నుంచి డ్యాన్స్లు అన్నీ వచ్చాయి. తర్వాత అప్పటికి నేను స్టార్ అయిపోయేటప్పటికి అవతల రామారావు గారు, రంగారావు గారు, వీళ్ళు చాలామంది వచ్చారు. పెద్ద వాళ్ళు, మంచి వాయిస్ ఉన్నవాళ్ళు, పర్సనాలిటీ ఉన్నవాళ్ళు, నాకంటే చూడడానికి ముచ్చటగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు. ఎస్వి రంగారావు గారు. వీళ్ళందరి ముందు నేను తట్టుకోవాలి. ఒక గుమ్మడి గారు, చక్కయ్య గారు, వీళ్ళేమో ఎత్తుగాను గొంతులు బాగుండేది, వాళ్ళు ఎత్తుగా పెద్దగలేకపోయినా గొంతులు బాగుండేవి. ఎవరు? చక్కయ్య గారు, గుమ్మడి గారు. వీళ్ళందరిలో ఓ పక్క రేలంగి గారు, ఓ పక్క రమణారెడ్డి గారు, ఓ పక్క సూర్యకాంతం గారు, మంచి యమఖాతకులందరూ. అందరి ముందు నేను ఏదో తమాషాగా పొట్టిగా ఉండి హీరోగా రొమాంటిక్గా కనిపించాల్సి వచ్చేటప్పటికి మరి నేను కనుక బాగా ఇప్పుడు మనం అనుకున్నట్టు తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? లావుగా అయిపోతారు, ఫుట్బాల్ లాగా తయారవుతాం, ఎందుకు పనికి రాకుండా. సో దట్ నన్ను నేను నియంత్రించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అంటే నా 25వ సంవత్సరం నుంచి 50వ సంవత్సరం వరకు ఈ డ్యాన్స్లు ఫైట్లు చేస్తూనే ఉన్నాం. కాబట్టి మనం కడుపు నిండా తెల్లలేదన్నమాట. అంటే 25 ఇయర్స్ వరకు లేదు, ఈ 25 ఇయర్స్ నియంత్రించుకున్నాం. ఎగ్జాక్ట్లీ 50th ఇయర్ వచ్చేటప్పటికి 1974 అక్టోబర్ 18 నాకు ఆపరేషన్. అప్పుడు కడుపు నిండా తినడానికి వీల్లేదు. ప్రతి మనిషిలోనూ తినడం ఒక అదృష్టం అనుకుంటారు కదా. అవునండి. దానికి కానీ రివర్స్, తినకుండా ఉండడం ఒక అదృష్టం. నా జీవితంలో వన్ నెగిటివ్ పాయింట్ బికేమ్ ఏ పాజిటివ్ పాయింట్. మీ హెల్త్కి 83వ సంవత్సరంలో మీరు ఇలా ఉన్నారు, చేతిలో కర్రలేదని అడుగుతున్నారే మీరు. దానికి సమాధానం ఏంటంటే, ఏదైతే నా జీవితంలో నెగిటివ్ పాయింట్ ఉందో దట్ బికేమ్ ఏ పాజిటివ్ పాయింట్ బికాజ్ ఆఫ్ లెస్ ఈటింగ్. సప్తవ్యసనాల్లో వెలది, వేట, పానీయము, జోదము, చోరత్వము, అధిక ప్రసంగము, అధిక భక్షణం. ఆ వ్యసనము నాకు ఒకవేళ వ్యసనం ఉన్నా లేకుండా ఉండడానికి ఏర్పడిపోయింది నా జీవితంలో లేక. దట్ ఈస్ మై హెల్త్, దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ మై హెల్త్. తర్వాత మన మెయింటెనెన్స్ కూడా కొంత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పొట్ట రాకూడదు. ఎలా రాకూడదు? మనందరికీ పెద్ద ఇళ్ళు ఉంటాయి, షవర్స్ ఉంటాయి, షవర్లు అవన్నీ ఉంటాయి. నెవర్ ఐ హ్యాడ్ మై షవర్స్ అన్లెస్ ఐ గో టు ది ఫారిన్ కంట్రీస్. యు నో వై? మన ఆడవాళ్ళకి, పల్లెటూళ్ళలో ఉన్న ఆడవాళ్ళకి, చిన్న చిన్న పాకల్లో ఉండే ఆడవాళ్ళకి బొట్టలు ఎందుకు రావు? అలుగుతారు, గోడలు అలుగుతారు.
కింద అరుగుతారు, పేడతో అరుగుతారు, పొట్ట అక్కడి నుంచి అరుగుతారు, దాంతో పొట్టలు రావు. ఎంత ఇప్పుడు అలగడాలు లేవు కదా. నేను చేసే పని ఏంటంటే నాకు పొట్ట రాకుండా, నాకు తెలియకుండా నియంత్రణ ఏం జరుగుతుందంటే షవర్ ఉపయోగించకుండా బకెట్లో నీళ్ళు పెడతాం. అంటే స్నానానికి వంగాలి. మినిమం 50 సార్లు వంగుతాం. వితౌట్ యువర్ నాలెడ్జ్ దిస్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఓవర్ యువర్ బెలీ. దిస్ ఈజ్ వాట్. అండ్ ఎట్లయినా మనకు కూడా ఆకలేస్తుంది, ఎంత నియంత్రించుకున్నా ఆకలేస్తుంది. 1 గంటకు భోజనం చేస్తాం అనుకోండి, 12:30కి ఫుల్ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ డ్రింక్. ఇది ఫిల్ అవుతుంది, ఆకలి తగ్గుతుంది, తక్కువ తింటాం. దీస్ ఆర్ ఆల్ ద ట్రిక్స్, టెక్నిక్స్, చిట్కాలు. చిట్కా.